హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ స్పార్కిల్ 777. మార్నింగ్ అయితే నిమజ్జనం అయితే అయిపోయిందండి. సో ఇప్పుడైతే నైట్ మేము బయలుదేరుతున్నాము. బాలాపూర్ వినాయకుని దర్శించుకుందామని వెళ్తున్నామండి. బాలాపూర్ వెళ్తున్నాము. సో మాకైతే చాలా లాంగ్ అయినా సరే అని బైక్ మీద వెళ్తున్నామండి. మార్నింగ్ కంటే నైట్ ఇంకా బాగుంటుందండి అక్కడ. సో మేమైతే నైట్ వెళ్తున్నాము. ఒక 6 కల్లా స్టార్ట్ అయ్యాము మేము. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాము. చూడండి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము బాలాపూర్కి. ఎంత బాగుందో ఎంట్రన్స్లో అయితే మొత్తం బొమ్మలు అవన్నీ రకరకాల పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. అంటే జాతర లెక్క ఉంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద లైనో, ఎంతమంది జనాలు వచ్చారంటే చాలామంది జనాలు వచ్చారండి. మేమైతే మస్తు షాక్ అయినా. మేము ఇంత తొందరగా వస్తేనే ఇంతగానం, అంటే మార్నింగ్ టైంలో కొంచెం రష్ తక్కువ ఉంటుంది కానీ నైట్ టైంలో ఎక్కువ రావడానికి ఇష్టపడతారు కదా జనాలు. సో చాలామంది జనాలు వచ్చారండి. ఇంకా మేమైతే లైన్లో వెయిట్ చేసాము. గంటన్నర పట్టింది మాకైతే టైము. ఇప్పటికైతే ఇప్పుడు ద్వారం దగ్గర ఉన్నాము, ఎంట్రన్స్ దగ్గర. లోపలికి వెళ్తున్నాము. చూడండి ఈ రష్లో అయితే అబ్బా నాకైతే హెడేక్ వచ్చింది. కానీ ఎంతైనా దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తాము. ఆ దేవుని దర్శించుకుంటే చాలా అనిపించింది. ఎప్పుడు నేను రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి. అంటే సేమ్ తిరుపతిలో ఎలాగో అలాగా మొత్తం డిజైన్ చేశారు ఇక్కడ స్వర్ణగిరిని. మొత్తం ఈ డిజైన్ మొత్తం స్వర్ణగిరి లెక్క అనిపిస్తుంది మనకి. చూడండి ఎంత బాగుందో. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది ఈ ఏర్పాట్లన్నీ చూస్తే. చూడండి వెంకటేశ్వర స్వామి అలా పడుకున్నారు గంగమ్మ వడిలో. ఇప్పుడైతే వినాయకుని చూద్దామని లోపలికి వచ్చేసామండి. ఇప్పుడు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందండి. ఈ రష్లోనే టైం వేస్ట్ అయిపోయింది అసలు. కానీ ఇంత రష్ ఉందంటే అర్థం చేసుకోవాలి ఇంత ఫేమస్ అనేది. మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. వినాయకుడిని అయితే నేను చూస్తున్నాను, దర్శించుకున్నాను వినాయకుడిని. చూడండి ఇంతమంది జనాలు, ఎంత చాలా వైభవంగా ఉందండి. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఇంత కష్టపడి వచ్చినా సరే కానీ దర్శనం అయ్యే వరకల్లా చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ మొత్తానికైతే దర్శనం అయిపోయిందండి. ఇప్పుడైతే మేము బయటకు వచ్చాము. ఇక్కడ రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. అంటే సామాన్లు అన్నీ అమ్ముతున్నారండి. చూడండి కప్పులు, టీ కప్పులు అవన్నీ. అంటే సేమ్ జాతర లాగా ఉంది ఇక్కడ. మొత్తం జాతర అనుకోవాలి. అన్ని రకాల సామాన్లు, అన్ని రకాలుగా బొమ్మలు, వంట సామాన్లు ఇట్లాంటివన్నీ చాలా ప్లాస్టిక్, గ్లాస్ జారీస్ అన్నీ టీకి సంబంధించిన అన్నీ చాలా బాగా అమ్ముతున్నారండి. బాగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే బ్యాంగిల్స్ తీసుకున్నామండి. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ పిచ్చి. ఇంకా మొత్తానికైతే వచ్చేసాము. చూసారు కదా బాలాపూర్ గణేష్ని. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏమనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బాయ్.